స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. మహిళలు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో ఉంటున్నారు. ఐఏఎస్ నుంచి ఐపీఎస్ వరకు, ప్రొఫెసర్ల నుంచి పైలట్ వరకు, సైంటిస్టుల నుంచి డాక్టర్ల వరకు, ఇలా 1 కాదు 2 కాదు, మగవారు చేసే ప్రతి ప్రొఫెషన్లోనూ దూసుకెళ్తున్నారు మహిళలు. కానీ వారి శరీరం వేరు, మగవారి శరీర తీరు వేరు. మహిళలకు నెలసరి వస్తే తనకు తానుగా మానసికంగా ఓ యుద్ధం చెయ్యాలి. బయట ప్రపంచానికి కనిపించకుండా మరో ఫైట్ చెయ్యాలి. ఇది అందరూ ఎదుర్కొనే సమస్య. అందుకే నెలసరి వస్తే నేటికి బయటకు మాట్లాడరు మన సమాజంలో. దీనిపై ఐపీఎస్ ఆఫీసర్ మంచిత మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ విపరీతంగా వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూలో మారాల్సిన మగవారి గురించి ఉంది. ధైర్యంగా ఎదుర్కోవాల్సిన మహిళలకు స్ఫూర్తినిస్తోంది. మంజిత గుజరాత్ లోని అహ్మదాబాద్ సిటీకి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పనిచేస్తున్నారు. ఆమె మొదటి నుంచి ధైర్యవంతురాలు. అందుకే ఐపీఎస్ ఎంచుకున్నారు. ఆమె చదువులోనే కాదు, కూచిపూడి, భరతనాట్యం, పుస్తకాలు చదవడం లాంటి హాబీస్ మంజితకున్నాయి. ఆమె మహిళల పీరియడ్స్ గురించి గొప్ప మాటలు చెప్పారు. నెలసరి గురించి మన దేశంలో ప్రజలంతా మారాలి. ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు, మగవారికి కూడా చెబుతున్నానన్నారు. నెలసరి వచ్చినా నేను మాత్రం ఎలాంటి భయం లేకుండా నా డ్యూటీ చేశాను. పోలీస్ ఉద్యోగం అంటే ఎంత ఒత్తిడితో కూడుకున్నదో మీకు తెలిసిందే. కనీసం విశ్రాంతి తీసుకునే సమయం కూడా కొన్నిసార్లు ఉండదు. మనం అలర్ట్గా ఉంటేనే కింది స్థాయి సిబ్బంది సరిగ్గా చేస్తారు, లేదంటే మొత్తం సిస్టమ్ డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే నేను నెలసరిని పట్టించుకోను. మీకు నా గురించి ఓ విషయం చెప్పాలి అని మంజిత తన లైఫ్ గురించి చెప్పుకొచ్చారు. అహ్మదాబాద్లో నేరాల అదుపు గురించి రాష్ట్ర స్థాయి సదస్సు జరుగుతోంది. సీనియర్ ఆఫీసర్ అందరూ కూడా హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే యూనిఫామ్లో ఉండాలి. మధ్యాహ్నం కేవలం లంచ్ కోసం 1.5 గంటల సమయం మాత్రమే ఇస్తారు. సరిగ్గా సాయంత్రం వేళ సదస్సు జరుగుతూ ఉంది. అయితే అప్పుడే నాకు నెలసరి వచ్చింది. నా శరీర తీరు నాకు అర్థమైపోయింది. నా బట్టలు తడిచిపోయాయి. నా యూనిఫామ్ మీద మరక ఏర్పడిందని నాకు క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే చైర్లో కూర్చున్న నేను కదిలి చూస్తే నా చైర్ తడిగా ఉంది. ఇక అక్కడ మొత్తం ఉన్న ఆఫీసర్లలో నేను మాత్రమే మహిళా ఆఫీసర్. అందరూ మగవారే. నేను ఎవరి సాయం తీసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, అసలు నాకు అక్కడ ఛాన్సే లేదు. అలా ఆలోచిస్తూ ఉండగానే సరిగ్గా సదస్సు ముగిసింది. దీంతో ప్రోటోకాల్ ప్రకారం సెల్యూట్ చేయాల్సిన సమయం వచ్చింది. నా వెనకాల చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అందరూ మగవారే. నేను లేవాలి. కాస్త ఇబ్బంది అనిపించింది. కానీ పోలీస్ డ్యూటీ అంటేనే ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. అందులో మినహాయింపు ఎలాంటిదే ఉండదు. ఇక పై అధికారికి ఒక్కొక్కరిగా సెల్యూట్ చేస్తూ ఉన్నారు. ఇక నా సమయం వచ్చింది. నేను కూడా లేవాలి. ఇక ఆ రోజు వరకు కూడా నేను కూడా అందరిలాగే నెలసరి గురించి చెప్పేదాన్ని కాదు. అలాగే నాకు ఇలాంటి సమస్య ఎప్పుడూ రాలేదు. కానీ నేను ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాను. నాకు ధైర్యం ఎక్కువ అని అందరూ అంటూ ఉంటారు. కానీ దాన్ని నేను ఆత్మవిశ్వాసం అనుకుంటాను. అందుకే భయపడలేదు. నేను నిలబడితే నా వెనకున్న మేల్ ఆఫీసర్స్ చూస్తారు. అయినా చూస్తే ఏంటి, ఇది శరీరంలో సాధారణంగా వచ్చే మార్పు. ప్రతి మహిళకు వస్తుంది. నన్ను చూసి నవ్వినా నేను పట్టించుకోను. సెల్యూట్ చేసి డ్యూటీలో భాగమవుతాను. నా శరీరంలోని మార్పు నా ఆలోచనను, నా ధైర్యాన్ని, నా ఆత్మవిశ్వాసాన్నే కాదు, నా డ్యూటీని కూడా డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నాను. నా ముందు నా కొలీగ్స్ వరుసగా వెళ్తున్నారు. నేను కూడా వెళ్ళాను. నా ముందు వాళ్ళు సెల్యూట్ చేసి బయటకు వెళ్ళిపోతున్నారు. నేను కూడా లేచి నడుస్తున్నాను. నా వెనకాల 40 మంది ఉన్నారు. నాకు తెలుసు నా యూనిఫామ్ మీద ఉన్న నా నెలసరి మరకను చూస్తారని. కావాలంటే నేను నా డైరీ అడ్డు పెట్టుకుని వెళ్ళగలను. కానీ ఎందుకు భయపడాలి? అలా చేయొద్దనుకున్నాను. అలానే నెలసరి మరకతో ధైర్యంగా వెళ్ళి సెల్యూట్ చేశాను. బయటకు రాగానే నా గన్మెన్ చూశాడు. మేడం, మీ బట్టల మీద మరక కనిపిస్తోంది అని చెప్పాడు. అది సహజంగా అందరికీ ఏర్పడే మరకే. నువ్వు దాని గురించి ఇబ్బంది పడద్దు, ఆలోచించొద్దు అని ఒకే మాట చెప్పాను. అంతేకాదు ఆ మరుసటి రోజు నా కింది అధికారులకు కూడా చెప్పాను. మీ కింద కానీ మీ తోటి కానీ మహిళా ఆఫీసర్లు ఉంటే వారికి విశ్రాంతి ఇవ్వండి. వీలైతే డ్యూటీని అవాయిడ్ చేయండి. వీలు లేకుంటే మాత్రం చెప్పి పని చేయించుకోండి. ఇది దాచిపెట్టుకునే విషయం కాదు. ఈ విషయం గురించి అందరికీ అవగాహన రావాలి. నేను కాదు, మహిళలందరూ నెలసరి గురించి పెద్ద సమస్యగా మాట్లాడుతూ చర్చిస్తుంటారు. మహిళల్లో మార్పు రావాలి. పీరియడ్స్ గురించి ఓపెన్గా మాట్లాడాలి. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోవద్దని అందరూ అనుకుంటారు. నేను కూడా మొదట అలాగే అనుకున్నాను. శరీరంలో వచ్చే మార్పులకు అది సంకేతం. ప్రతి ఒక్కరికి వస్తాయని తెలిసినా మనం దాచుకొని అదేదో పెద్ద తప్పులా భావిస్తుంటాం. నేను నా దగ్గర పనిచేసే మగ ఆఫీసర్లకు చెప్పాను. నా గన్మెన్లకు కూడా చెప్పాను. నెలసరి మరక కనిపిస్తే చెప్పండి. దాన్ని పెద్దగా ఊహించుకోవద్దని చాలా క్లియర్గా చెప్పాను అని చెప్పారు మంజిత.
అయితే పై అధికారులు ఇతర మగవారు ఆడవారైనా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నెలసరి సమయంలో శారీరక సమస్య మాత్రమే చాలా మందికి తెలుసు, కానీ మానసిక ఒత్తిడి అనేది పెద్ద చిరాకు. ఇంకా చెప్పాలంటే శరీరంతో యుద్ధం చేస్తుంటే మానసిక యుద్ధం మరోవైపు చేయాలి. దీన్ని అందరూ అర్థం చేసుకోవాలి, వారికి సహకరించాలి. నెలసరి రాగానే మరకలు చూసి నవ్వుతారని అనుకోవద్దు. మార్పు మొదలైతే తర్వాత పట్టించుకోరు. సహజంగా వచ్చే నెలసరి గురించి ఆలోచించకుండా మన సమాజం మొదటి నుంచి దాన్ని కొత్తగా వింతగా తయారు చేశారు. ఈ తీరు మారాలి. నెలసరి వచ్చినప్పుడు వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలి, విశ్రాంతి ఇవ్వాలి, వీలైతే చిన్న చిన్న పనులు చెప్పాలి, వారితో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యమని చెప్పారు ఏసీపీ మంజిత. నిజమే కదా, మా అమ్మ నుంచి చెల్లి వరకు అక్క నుంచి అందరూ ఎదుర్కొనేది ఇదే. ఇది ప్రపంచ వింతేమీ కాదు, ఒక సాధారణ సహజమైన శరీర మార్పు మాత్రమే. ముందు మగవారి ఆలోచన మారాలి, ఆ తర్వాత అందరూ మారుతారనేది నిజం. మరి దీనిపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.